ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందించడానికి సిద్ధంగా. యాసర్ చెప్పండి. కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏదైతే బండి భగీరథపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. బండి భగీరథపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోవడంపై మహిళా నేతలు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళా నేతలు ఉన్నారు. వారిని అడిగి చెప్తాం. అక్క చెప్పండి, బండి భగీరథ చేసిన దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పటి వరకు ఒక ఆడపడుచు నెల నుంచి తిరుగుతుందంట. పాపం ఆమెకి ఎంత గోస పెడుతున్నారంటే ఆమెని రిటర్న్ మళ్ళా ఏమని ఇస్తున్నారంటే ఒక ఆడపిల్లకి న్యాయం కావాలంటే అంటే హోదాలన్నా ఉండాలా, డబ్బన్నా ఉండాలా. వాళ్ళు ఒక హోదాలో అయ్యి ఉండి హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఈ రోజు ఒక పాపకు అన్యాయం అవుతుంటే ఏం చేస్తున్నాం? 17 ఏళ్ల బాలికకు అన్యాయం జరిగింది. ఈడ A to Z మొత్తం ప్రూఫ్ తో సహా ఉన్నాక కూడా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అంటే మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఇది ఎప్పటి వరకు ఉంటది? మహిళలకు ఎప్పటి వరకు ఉంటది అవమానం? కాబట్టి బాలికకు అన్యాయం జరిగింది కాబట్టి మేము న్యాయం జరిగేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇది పోరాడుతూనే ఉంటాం. ఏడికైనా సరే మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే మోడీ గారు ఈ రోజు మోడీ గారు వస్తున్నారు. ఇదే హోమ్ మినిస్టర్ కి చెప్పింది అంటే పదవులు ఇచ్చింది మీరు పిల్లలని ఇట్లా చేయమని చెప్పారా? కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు న్యాయం చేసిపోవాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, స్వయంగా హోంమంత్రి సహాయ మంత్రి కొడుకే ఇలా నీచ పనులకు పాల్పడడానికి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడికి పోయి నారీ శక్తి, బేటీ బచావో బేటీ పడావో, భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తారు కదా. ఆ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేసేటోళ్లే వాళ్ళ గ్రూప్ లోనే వాళ్ళ కేంద్ర మంత్రి కొడుకే ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను 17 ఏళ్ల మైనర్ బాలికను ట్రాప్ చేసి తాగించి నానా విధాలుగా చిత్రహింసలు చేసి ఆమెకు మెసేజ్లు పెట్టి అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా కుంగిపోయేటట్టు చేసి ఆమెను ఆత్మహత్యకు కూడా చేసుకునే విధంగా పురిగొల్పిండు. ఇంకోటి పోలీస్ స్టేషన్ కి 3 నెలల నుంచి ఆ అమ్మాయి తిరుగుతుందట. ఇప్పటి వరకు కూడా కేసు బుక్ చేసిర్రా, చేయలేదా? అయినా చేసినా కూడా ఆయన మీద ఎలాంటి సెక్షన్లు పెట్టిండ్రు? ఫోక్సో కేసు అంటే ఏంటిదో అందరికీ తెలుసు. చిన్న పిల్లలకి ఏదన్నా అన్యాయం జరిగితే స్పందించేటోళ్ళు లేరా? అన్నను నేను అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? అమ్మను అక్కనని తిరిగే కవితక్క గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నారీ శక్తి అనే ప్రగల్భాలు వాళ్ళకే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? నోట్లో బెల్లంగడ్డలు ఇట్లా పెట్టుకున్నారా? కేంద్ర మంత్రి విచ్చలవిడిగా ఒక తల్లి ఒక కొడుకు వాళ్ళ పుట్టుకలను అవమానిస్తాడు. డ్రగ్స్ అంటాడు. మరి నీ కొడుకుకు ఏ దగ్గర డ్రగ్స్ టెస్ట్ చేపిస్తావు? నీ కొడుకుకు ఏ విధంగా శిక్షలు చేపిస్తావు? బండి సంజయ్ అమాయకు పిల్లలను మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి కాలేజీలల్లా పొట్టు దంచుతాడు ర్యాగింగ్ చేసుకుంటా. ఆ వీడియోలు ఉన్నాయి. అవి వీడియోలు బయటకు వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మైనర్ బాలికకు న్యాయం చెయ్యలేదు. పోక్సో కేసు అంటే ఎంత పెద్ద కేసో మనకు తెలుసు. తీసుకొచ్చి వాడిని ఇక్కడ పడేయాలి, పోలీస్ స్టేషన్ లో తొక్కాలి వాడిని. కరీంనగర్ లా కేసు బుక్ చేస్తారు, ఇక్కడ మళ్ళా తర్వాత సెకండ్ ఇక్కడ కేసు బుక్ చేస్తారా? 3 నెలల నుంచి అమ్మాయి కేసు బుక్ చేయండి అంటే కూడా చెయ్యలేదంట. ఎందుకు చెయ్యలేదు? ఏంటిది? పెద్దోడికి ఒక లెక్క, పేదోడికి ఒక లెక్కనా? న్యాయాలు ఎక్కడ పోతున్నాయి? ధర్మాలు ఎక్కడ పోతున్నాయి? కోర్టులు మీ జేబులలో పెట్టుకున్నారా? పోలీస్ వ్యవస్థను మీ జేబులలో పెట్టుకున్నారా? ఆడపిల్లలకు రక్షణ లేదా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాత్రి 12 గంటల వరకు కూడా ఆడపిల్లలు తిరగడానికి షీటింగ్స్ పెట్టిర్రు. ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు చూపించినాం. కానీ ఇప్పటి వరకు కేంద్ర మంత్రి ఆయన పదవికి రాజీనామా చేయమనేసి బీజేపీ పెద్దలు అడుగుతలేరు. కాంగ్రెస్ అన్ననని చెప్పుకునే మహిళలను కోటీశ్వర్ల చేస్తా అని తిరిగే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ చర్య మీద మాట్లాడతలేడు. ఆ సీతక్క ఇంకో అక్క రీల్స్ తీసుకుంటా గుట్టల పొంటి తిరుగుతుంది. ఆమె కూడా దీని మీద ఏ విధమైన మాటలు మాట్లాడలేదు. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో అమ్మలక్కలు లేరా? మీ ఇంటి బిడ్డలకు ఇలాంటి జరిగితే మీరు నోట్లో గడ్డలు పెట్టుకొని కూర్చుంటారా? ఇప్పటికైనా న్యాయం జరగాలి.
ధర్మం నిలవాలే, బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ ని ఎంపీ పదవి నుంచి కూడా డిస్క్వాలిఫై చేయాలి అని కోరుకుంటున్నా. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అనుకుంటున్నారు. పోలీసులే కదా తప్పుదోవ పట్టించబట్టే కదా నిన్న కరీంనగర్ లా నిన్న ఒక్క నిమిషం 2-3 నెలల నుంచి ఆమె ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, కేసు ఫైల్ చేయలేదు. నిన్నటికి నిన్న హనీ ట్రాప్ అని పెట్టేసి కరీంనగర్ లో కేసు బుక్ చేసిర్రు. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఆ అమ్మాయికి అక్కడ కేసు బుక్ చేసి ఆమెనే మమ్మల్ని ట్రాప్ చేసిందని చెప్తున్నారు. 17 ఏండ్ల బాలికను 24 ఏండ్ల పోరడు ట్రాప్ చేస్తాడా? 17 ఏండ్ల బాలిక 24 ఏండ్ల పోరని ట్రాప్ చేసిందా? వీడు ట్రాప్ చేసి అమ్మాయిని ఖరాబ్ చేసి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి నమ్మించి గొంతు కోసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి ఇప్పటి వరకు కూడా మళ్ళా ఆమెకు అన్యాయమే చేసే విధంగా చేస్తున్నారు. ఆ ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు మహిళా సంఘాలందరూ ఆ ఆడపిల్ల వెంటనే ఉంటారు. మేము బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ అమ్మాయికి అండగా నిలుస్తుంది. మనం చూడొచ్చు ఈ వారం రోజుల్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతున్నాయి. గత కేసీఆర్ పాలన శాంతి భద్రతలు మంచిగా ఉంటే ఇప్పుడు శాంతి భద్రతలు అనే విషయమే లేకుండా పోతుంది. అన్న గత 3 రోజుల నుంచి కాదు, గత 3 రోజుల నుంచి వెళ్ళి కరీంనగర్ లా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద, గవర్నమెంట్ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. మహిళా నాయకురాలైన నా ఇంటి మీదికి రౌడీలను పంపించడం జరిగింది. నేను ఆ రోజే శాపం పెట్టిన బండి సంజయ్ నాశనం అయిపోతామనేసి 24 గంటలు తిరగక ముందే ఈ కేసు బయటపడ్డది. ఆడబిడ్డల శాపం ఊరికే పోదు బిడ్డ. నీ లెక్క ఉత్తుత్త దేవుళ్ల పేరు చెప్పుకుంటా దేవుళ్ల మీద రాజకీయాలు చేసేటోళ్ళం కాదు. పొద్దుగా లేస్తే పోషమ్మకు మొక్కుతాం, మైసమ్మకు మొక్కుతాం, ఎల్లమ్మకు మొక్కుతాం, భద్రకాళికి మొక్కుతాం, సమ్మక్క సారక్క వారలుస్తాం. నీ అంతు చూసేదాకా బిడ్డ నీ ఎంబడే పడతాం. నీ నిద్ర పోను, మేము నిద్ర పోము, నిన్ను నిద్ర పోనీయం. బండి సంజయ్ గారు చేసిన అన్యాయం ఇది చాలా ఘోరం ఒక మహిళకి. ఈ పోలీస్ స్టేషన్ లా ఇన్ని రోజుల నుంచి ఒక అమ్మాయి తిరుగుతుందంటే ఆమె పట్ల మీ పోలీసు వాళ్ళు చేస్తున్నది ఏందండి? న్యాయం జరగదా? లేనోళ్ళకి ఎందుకు జరగదు న్యాయం? అంటే ఉన్నోళ్ళకే అవుతుందా ఇది? 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేయడం అంటే మేమందరం లేడీస్ ఉండి కూడా ఏమిటికి ఆమెకు న్యాయం జరగాలి. జరిగే వరకు మేము పోరాడతాం. దానికోసం మేము రిస్క్ చేస్తాం. ఈ రోజు హోంమంత్రి సెంటర్ లో గవర్నమెంట్ ను పోలీసు శాఖను ఆయన కంట్రోల్ పెట్టుకున్నాడు హోంమంత్రి. ఇక్కడ సెంటర్ లో సీఎం ఆయన చేతిలో పెట్టుకున్నాడు హోంశాఖను. రెండింటిని పెట్టుకుని ఒక మహిళను 3 నెలల నుండి ఒక అమ్మాయిని, మహిళ కూడా కాదు ఒక అమ్మాయిని, అబ్బాయికి 24 ఏళ్ల వయసు, అమ్మాయికి 17 ఏళ్ల వయసు. ఆమె రాజకీయవేత్త బిడ్డ కాదు, రాజకీయవేత్త మనోరాలు కాదు, ఆమె హోంశాఖలు తెలియదు. అన్ని తెలిసిన నీ కొడుకు కావాలని ఆ అమ్మాయిని మోసం చేసి వాడుకొని ఈ రోజు 3 నెలల నుండి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? 3 నెలల నుండి వాళ్ళకు పాములాయి వాడుతున్నారా? వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా బొమ్మలాయి, తోడి బొమ్మలాయి ఆడుతుర్రా? సీఎం ఏం చేస్తుండో చెడ్డేసుకొని తిరుగుతుండా హైదరాబాద్? సీఎం కాదా? ఏం బుద్ధి లేదా? ఒక మహిళకు, ఒక ఆడపిల్లకు ఇన్ని రోజుల నుండి 90 రోజులు అంటే ఎన్ని గంటలు? అదే మీ బిడ్డలకు, మరి అదే నీ కొడంగల్ అంటావు. నీ కొడంగల్ ఆడపిల్లకి ఇలా జరిగితే ఊకుందువా? అంటే కొంపెల్లి ఆడపిల్ల ఒకటి, నీకు కొంపెల్లి మహిళలు, కొంపెల్లి వాసులంతా ఓటేసి నిన్ను ఎంపీని చేస్తానే ఇవాళ నువ్వు సీఎం ముఖం అయింది నీది. నీకు సిగ్గు లేదు? అమ్మ గుట్టలే, నీకు అక్క జల్లాల విలువ తెలియదా? ఎందుకు నీకు బీజేపీకి కుమ్మకుందా? నీవు మాది పిఎం చెప్తే వింటున్నావా? లేకుంటే బండి సంజయ్ చెప్తే వింటున్నావా? ఎట్లా బండి సంజయ్ అర్హత కోల్పోయినాడు? ఆయన వెంటనే మా మహిళలో మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన రాజీనామా చేయాలి. ఆయన కొడుకుతో పాటు ఎంత మంది దాంట్లో ఉన్నారో అంతమందిని ఎంక్వైరీ చేసి పోలీస్ వ్యవస్థ అందరిని న్యాయమైన ఎంక్వైరీ చేయండి. మేమేదో డిమాండ్, మేము ఎవరికి మీరు లొంగకండి. మీరు లొంగకుండా న్యాయమైన ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళను లోపల పెట్టే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఎక్కడ కూడా మేము ఊరుకోము. అడుగడుగున నిలదీస్తాం. పిఎం సీఎం ఒకటైతే బండి సంజయ్కి ఒక న్యాయము, బండి సంజయ్ కొడుకు ఒక్క న్యాయమా? ఎట్లా అన్యాయం అయింది అనుకున్నారు మీరు? కరీంనగర్ లో కేసు బుక్ చేసినప్పుడు ఆమె మహిళకి ఏది తెలియదు, ఆ పిల్లకి ఏం తెలియదు, రాజకీయాలు తెలియదు. వాళ్ళు మామూలు చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన పిల్ల. ఆ చిన్న పిల్లను 17 ఏళ్ల పిల్లను మోసం చేసి గ్యాంగు ఏడిపించుకుంటా కాలేజీలో ఒక రాజ్యమేల్తుడు నీ కొడుకు. ఫస్ట్ అది చూసుకో బండి సంజయ్. నువ్వు రాజీనామా చేయి. నీ కొడుకును శిక్షకు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొచ్చి పేట్ బస్ నువ్వు అమ్మకు అయ్యకు పుట్టింటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, హిందూ మీద నీకు న్యాయబద్ధంగా మనసులో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ
పోలీసులు కైండ్ వారు చేయి, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళని కూడా అడుక్కడుకు నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం. మేము వాయిస్ ఇస్తున్నాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఎక్కడ కూడా మేము వదిలిపెట్టేదే లేదు. ఈ రోజు బండి సంజయ్ అనే అంటారు కదా కేంద్ర మంత్రి అని చెప్పుకునే హిందూ తెలంగాణకే పెద్ద హిందూ ఆయనని హిందూ అనేటోడు ఈ రోజు వాని కొడుకు చేసిన దానికి ఇదే బాపు కేసీఆర్ అప్పుడు ఆ హయాంలో 10 సంవత్సరాలలో న్యాయం లేదు, అరాచకాలని కేసీఆర్ దిశ కేసులో 3 రోజులలో వాళ్ళని మట్టుబెట్టిండు. ఈ రోజు మోదీ వస్తున్నాడు, బేటీ బడావ్ బేటీ బచావ్ అని అంటున్నారు. మళ్ళీ బేటీని ఆ తెలంగాణలో బేటీలు భారతదేశ వాని పెళ్ళాన్నే వాడు రక్షించుకోలేని మోదీ ఇట్లాంటి గ్యాంగ్ ను మొత్తం వదిలిపెట్టి ఈ రోజు బండి సంజయ్ అట్లాంటోడు ఇంత అరాచకాలు చేస్తున్నారంటే ఆల్రెడీ 2 ఏళ్ల కిందనే కొడుకు మీద కేసు బుక్ కావాలి, అప్పుడు లోపటేసుకుండు. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక అమ్మాయిని ఇంత ట్రాప్ చేసిండ్రంటే ఈ రోజు మహిళలకు తెలంగాణలో ఎంతవరకు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కలిసి ఈ డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో ఇద్దరిని బొందబెట్టేది ఉన్నది. బండి సంజయ్ చెప్తున్నా కదా, తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ బి పార్టీగా ఇక్కడ కాంగ్రెస్ ఇటు బీజేపీ బి పార్టీలుగా పనిచేస్తున్నాయి. ఈ రోజు ఒక ఆడపిల్ల మైనర్ బాలికను కావాలని వాళ్ళు ఈ కేసు నీరు కాచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు హనీ ట్రాప్ అని చేసి 17 ఏళ్ల పిల్ల ఎవరైనా హనీ ట్రాప్ చేస్తుందా? ఎంత లుచ్చాగా మాట్లాడుతున్నాడు. బండి సంజయ్కి బుద్ధి ఉందా? ఒక బిడ్డ లాంటి పిల్లని పట్టుకొని ఈ రోజు తన కొడుకు లంగ పని చేస్తే తప్పించడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోన్ చేయించుకుంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కమ్ము కాస్తున్నాడు. ఈయనకు సిగ్గు శరం లేదా? ఈ రోజు నేను అడుగుతున్నా, మీకు ఆడపిల్లల మీద గౌరవం లేదా? మోడీని చెప్తున్నా 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తలేవు, కనీసం ఒక ఆడపిల్లకనే న్యాయం చేయి. సిగ్గులేదా? జై శ్రీరామ్ అంటావు. ఏ దేవుడు చెప్పిండు? శ్రీరాముడు చెప్పిండా? సీత చెప్పిందా? లక్ష్మణుడు చెప్పిండా? హనుమంతుడు చెప్పిండా ఆడపిల్లలను మోసం చేయమని? దేవుని ఫోటోలు అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఈ రోజు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మా కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఆడపిల్లలకు అండగా నిలబడుతున్నారు వాళ్ళు మొదటి నుంచి. ఈ రోజు మేము వదిలేదే లేదు. కేసు రిజిస్టర్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజు మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే బండి సంజయ్ కొడుకు బండి 17 ఏళ్ల అమ్మాయి అఘాయితానికి పాల్పడ్డ బండి భగీరథపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ప్రధానంగా మహిళా నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేసి బర్తరఫ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మరోవైపు బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరపున అండంగా ఉంటామని బీఆర్ఎస్ మహిళా నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.